గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము తారీఖు 26వ తారీఖు ఏప్రిల్ 2026 సంవత్సరం, వారము ఆదివారము, తిథి దశమి, రాత్రి 8:44 దాకా కూడా దశమి ఉండి తదుపరి ఏకాదశి వస్తుంది. నక్షత్రం మఖా నక్షత్రం, రాత్రి 10:57 దాకా కూడా మఖా నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 8:36 ప్రారంభమై 10:10 దాకా ఉంటాయి. వర్జ ఉదయం 11:15 ప్రారంభమై 12:49 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 ప్రారంభమై 5:25 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే ఈరోజు ఆదివారం కాబట్టి మీ ఇంట్లో కనుక ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగాను ఐశ్వర్యప్రదంగాను ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన వెంటనే మీకు ఆ వీడియో ఎండ్ వీడియోగా కనపడుతుంది. కాబట్టి చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి సెల్ ఫోన్లు, గేమింగ్లు, వెబ్ సిరీస్లు వ్యామోహాల్లో పడి చదువును నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోండి. సమయాన్ని మాత్రం వృధా చేయకండి. పరీక్షా ఉత్తీర్ణత తగ్గే అవకాశం కనపడుతోంది, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీరంటే కెట్టనటువంటి వారు, లేదా మీ మాటని వక్రీకరించేటటువంటి వాళ్ళు, లేదా మీ యొక్క వ్యవహారాన్ని పై అధికారులకు చేరవేసి మీ మధ్య ఉద్యోగ సమస్యలు తలెత్తివారు ఉంటారు. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో ఎవరిని నమ్మకండి. వ్యాపారస్తులకి పనిచేసే చోట స్టాఫ్ కొరత ఏర్పడే అవకాశం కనపడుతోంది. అనుకోనంత వ్యాపార లాభాలు కనపడకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు లేదా నగలని ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం వల్ల ఇంట్లో టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. బయట వ్యక్తుల సలహాలు విని కుటుంబంలో వ్యక్తులను దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది చెప్తే నమ్మకండి. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా డాక్యుమెంటేషన్ లేదా అగ్రిమెంట్ విషయాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ అప్పులు చేయడం కానీ మంచిది కాదు. ఈరోజు మిమ్మల్ని బాగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో పిల్లల కోసం కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ విపరీతంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రయాణం చేసేటటువంటి సమయంలో అనుకోనటువంటి ఇబ్బందులు, లేదా అనుకున్న సమయానికి చేరుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు, కొంచెం బస్సులు లేదా ఫ్లైట్లో లేకపోతే ఏదైనా ట్రైన్లో మిస్ అయ్యే అవకాశాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో పోలికలు పెట్టుకోవడం కానీ ఇరుగు పొరుగు వారితో పోల్చుకోవడం మంచిది కాదు. ఇంట్లో ప్రశాంతత తగ్గే అవకాశం కనపడుతోంది. పాత గొడవలని తవ్వి తీయడం వల్ల బంధు విరోధం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. గొడవలకి దూరంగా ఉండండి. పోలీస్ కేసులు, కోర్టు కేసులకు దూరంగా ఉండండి. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయానికి విశ్రాంతి తీసుకోండి. రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. ప్రేమికుల మధ్య గొడవలు, లేదా మీరు ప్రేమించే వ్యక్తితో సరైన రిలేషన్ లేకపోవడము, మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం వల్ల మానసిక దూరం పెరుగుతుంది, జాగ్రత్త. దురాశకు పోయి తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టము. బెట్టింగులు, జోదాల వల్ల నష్టాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పనులు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తవుతుంది. కాబట్టి తొందరగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఓర్పు సహనం వహించండి. ఈరోజు ఈ రాశివారు సూర్యాస్తకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి బద్ధకము వల్ల చదవలసిన పాఠాలను వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎగ్జామినేషన్స్లో ఒత్తిడి కనపడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి పనిచేసే చోట అశ్రద్ధగా పనిచేయడం వల్ల ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త స్కీముల పేర్లతోటి, ఆఫర్ల పేర్లతోటి ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వారిని నమ్మి మోసపోకండి. మార్కెట్ ఒడిదుడుకులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. లాభాలు తగ్గుతాయి, జాగ్రత్త. స్త్రీలు ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల లేనిపోని సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. భర్తతో విభేదాలు, అపార్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒంటరితనం వల్ల డిప్రెషన్కు లోనవ్వడం, లేదా అనేక రకాల సమస్యలకు గురవడం కనపడుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆన్లైన్ షాపింగ్లు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వ్యసనాల జోలికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకుండా ఉండడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు చెడిపోవడం వల్ల, ఆలస్యంగా బయలుదేరడం వల్ల ట్రాఫిక్ జాములు లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు లేదా పెద్ద గొడవలకు దారితీసే పరిణామాలు ఉన్నాయి. రక్త సంబంధమైనటువంటి దోషాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు కానీ గొడవలు కానీ వాటికి దూరంగా ఉండడం మంచిది. సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టుల వల్ల, కామెంట్ల వల్ల కూడా అనవసరమైన వివాదాలు చిక్కుకుంటారు. కాబట్టి ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్త.
రాత్రి ఎక్కువసేపు ఫోన్లు చూడడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడము, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. భుజం నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆర్థోపెడిక్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాహేతర సంబంధాలకి లేదా అనవసరమైన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. కొత్త పరిచయస్తులతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు, మగవారు మీ ఆడవారు పుట్టింటి విషయాలు మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీ ఆడవారు పుట్టింటి విషయాలు ఎక్కువగా మాట్లాడి వ్యవహారం చేయకండి. స్థిరాస్తులు పెట్టుబడుల విషయంలో పెట్టేటప్పుడు మధ్యవర్తులతోటి వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈరోజు ఆవేశంగా తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాన్ని పాడు చేసే పరిణామాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితం. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే విద్యార్థులకి స్కూల్స్లో కానీ కాలేజీలోనూ కానీ మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పొచ్చు. పరీక్షల కోసం బాగా శ్రద్ధ పెట్టి బాగా చదువుతారు. ఉద్యోగస్తులకి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి. మీ తెలివితేటలతో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించే వారు కూడా ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా కనపడుతుంది. కస్టమర్లతో సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. వ్యాపారాలు కూడా పెంచుకోగలుగుతారు. స్త్రీలకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వ్యక్తులతో మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరుచుకునే అవకాశం ఈరోజు కనపడుతోంది. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడుతోంది. మొబైల్ ఫోన్లు, యంత్ర పరికరాలు కొనడానికి, మార్చడానికి అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు కొత్తవి కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా కనపడుతోంది. బ్యాంకు లోన్లు లేదా పర్సనల్ లోన్లు సులువుగా మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల లేదా ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం వల్ల మీరు ఈరోజు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మారుస్తుందని కూడా చెప్పొచ్చు. కొత్తగా పెళ్ళైన వారికి ఈరోజు నూతన సంతాన ప్రయత్నాలు అంటే ఫలిస్తాయి. తోబట్టువుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండే గొడవలు చాలా శాతం తగ్గి ఒక్కడవుతారు. ఆస్తి వివాదాలు లేదా వ్యవహారాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు ఈరోజు పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావడం వల్ల ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటారని చెప్పొచ్చు. ప్రేమికులు కూడా వివాహానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గొడవ పడినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారని చెప్పొచ్చు. గృహాలు, భూములు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి, పాత ఇల్లు రిపేర్ చేయడానికి, రీమోడలింగ్లు చేయించుకోవడానికి, ప్లాన్లు వేయడానికి ఇవాళ అనుకూలంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఇతర భాషలలో కూడా అవకాశాలు వస్తాయి. బాగా అద్భుతమైనటువంటి అవకాశాలతో ముందడుగు వేస్తారు. అయితే ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏంటంటే విద్యార్థులకి చెడు ఆలోచనల వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలు లేదా అనవసరమైనటువంటి స్నేహితులు వీళ్ళ వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో మీ పనిని వేరే ఒక వాళ్ళు తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఏంటంటే నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోవడం ప్రయత్నం చేయండి. స్త్రీలకి చెయ్యని తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి. అత్తమామలతోటి, తోటికోడలతోటి, కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల వల్ల ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం పోతుందనే భయం ఏర్పడే పరిస్థితి కనపడుతోంది. సంపాదన బాగున్నా చేతికి వచ్చినటువంటి డబ్బులు నిలబడకపోవడం అనేటటువంటి కొంచెం ఇబ్బందులు కలగజేస్తుంది. విలాసాల కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం బాగా కనపడుతుంది. జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విలాసాలని నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మీకు అప్పు ఇచ్చినటువంటి వారే మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. కొత్తగా రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే అతివేగంగా ప్రయాణించడం వల్ల లేదా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగే అవకాశం కనపడుతోంది. మాట జారకండి, పెద్దలను గౌరవించండి. పాత గొడవలు లేదా కోర్టు వ్యవహారాల్లో, ఆస్తి వివాదాల్లో ఆవేశమైన నిర్ణయాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల జీర్ణ సంబంధమైనటువంటి రోగాలు, అలాగే అకారణమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాయామాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ప్రేమికులను విడదీయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ప్రేమికులు జాగ్రత్తగా మాట్లాడుకోండి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడిపోతున్నాయి. భార్యాభర్తలు ఒకళ్ళొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, మాట్లాడలేకపోవడం వల్ల దూరం జరిగే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. తప్పుడు ప్రదేశాల్లో పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల కూడా తీవ్ర నష్టం కనపడుతుంది కాబట్టి ఈరోజు షేర్ల జోలికి అసలు వెళ్ళకండి. నరదృష్టి, నరఘోష ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొంతమంది మిమ్మల్ని మీ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి ఏంటంటే కనుక కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి జిజ్ఞాస బాగా పెరుగుతుంది. అలాగే
సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో మీరు చేసేటటువంటి పనికి చక్కని ప్రశంసలు దొక్కుతాయి. అందరూ కూడా మెచ్చుకుంటారు. పై అధికారుల యొక్క మద్దతు బాగా పెరిగి పెండింగ్ పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి పాత బకాయిలు అంటే మొండి బకాయిలు అనేవి వసూలవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు వ్యాపారస్తులు. స్త్రీలకి భర్తతోటి పిల్లలతోటి సంతోషంగా కాలం గడపడం, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యం కోసం ప్రాకులాడడం, మంచి ఆహారాన్ని వండడానికి ప్రయత్నం చేయడం సఫలీకృతం అవుతుంది. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. వీసాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ అన్నీ సజావుగా సాగుతాయి. అపాయింట్మెంట్లు, వీసాలకు సంబంధించిన అపాయింట్మెంట్లు మీకు దొరుకుతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఇప్పుడు కనపడుతుంది ఈరోజు. ఇక అప్పులు తీర్చడానికి చాలా మంచి ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. దూర ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పాత మిత్రులతో కష్ట సుఖాలు పంచుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో మాట్లాడి చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా నిద్రకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కనుక మీకు చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ప్రేమికుల మధ్య కలయికలు, భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడము కలిసి వస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి లాభాలు చేకూరుతాయి. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలాగే మీలో ఎవరికైనా సరే సహాయం చేసే గుణం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ రాశివారు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు చదువు కన్నా ప్రేమ వ్యవహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చదువు దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అధిక లాభంతో వ్యాపారం చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి స్వల్ప లాభాలతోటే కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేయడం మంచిది. స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు, అత్త, ఆడబడుచు, తోటికోడలతో మనస్పర్ధలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఇంటికి రావాలన్న తాపత్రయం బాగా పెరుగుతుంది. ఇంట్లో కిరాణా కానీ, కూరలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, వీటి కోసం కానీ, పిల్లల ఖర్చుల కోసం కానీ విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. లేటుగా బయలుదేరడం వల్ల, కంగారు ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల మనస్పర్ధలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి గొడవలో తలదూర్చడం వల్ల కూడా కొత్త సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. దీర్ఘకాలిక రోగాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి. ప్రేమికులు ముఖ్యంగా రహస్యంగా కలవడానికి ప్రయత్నం చేయడం వల్ల నలుగులోనే పడిపోయి దొరికిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, అనుమానపు ఆలోచనలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. గృహాలు, భూములు, వాహనాలు క్రయ విక్రయాలు నష్టం కనపడుతోంది. మాట జారడం వల్ల లేదా మాట తోలడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈరోజు ఈ రాశివారు సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితం. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏకాగ్రతతో చదువుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదివినా అర్థం కానటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఉద్యోగస్తులకి మీరు చేసేటటువంటి పనిలో చక్కని గుర్తింపు వస్తుంది. ఎంత కష్టమైనా సరే ఉద్యోగాల్లో ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకి మీ మాట, మీ తీరువు, లేకపోతే మీ వ్యాపార ఆలోచనలు చాలామంది కస్టమర్స్ని ఆకర్షించుకుని లాభాలు పొందే ప్రయత్నం చేయగలుగుతాయి. పాత స్టాకులు క్లియర్ చేసుకోవడంతో పాటుగా కొత్త ఆర్డర్లు బుక్ చేసుకోగలుగుతారు. స్త్రీలు భర్త అలాగే పిల్లలకి సంబంధించినటువంటి అవసరాలు గుర్తించడంతో పాటుగా వాళ్ళ యొక్క ఎదుగుదలకి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకోవడానికి, విదేశాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కొనాలి అనుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసి డబ్బులు బాగా సమకూర్చుకోగలుగుతారు. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, ఆలయ దర్శనాలు కానీ ఈరోజు చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి శుభవార్తల్లో కానీ, శుభకార్యాల్లో కానీ పాల్గొంటారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడబోతోంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది. ప్రేమికుల మధ్య ఆకర్షణ, ప్రేమ పెరుగుతుంది. పరపురుష వ్యామోహం బాగా పెరుగుతుంది. పరస్త్రీ వ్యామోహం పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. షాపింగ్లు చేస్తారని చెప్పొచ్చు. ట్రేడు, షేరింగ్లో పెట్టినటువంటి డబ్బులన్నీ వృద్ధి అవుతాయి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, పాలసీలు కానీ కట్టగలుగుతారు. అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇతరులకి సహాయం చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఈ రాశివారు రుణ విమోచన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు.
దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన విద్యార్థులు ముఖ్యంగా పాఠాల మీద పట్టు సాధిస్తారు. క్లిష్టమైన సబ్జెక్టులు కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. టెక్నాలజీని టెక్నిక్స్ని బాగా ఉపయోగించుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి, వడ్డీ తాకటి వ్యాపారస్తులకి మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు ఇంట్లో అత్తమామల యొక్క మద్దతు లభించడంతో పాటుగా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా స్థానిక పౌరసత్వం అంటే గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డబ్బులు సంపాదించడానికి కొత్త ఐడియాలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తారు. సంపాదించాలని తపన బాగా పెరుగుతుంది. గతంలో తీర్చలేనటువంటి అప్పులన్నీ కూడా ఈరోజు తీర్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అప్పులు తీరడం వల్ల కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ప్రయాణాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మీకు కొత్త ప్రయాణాలు చేయడం కానీ, కొత్త వ్యక్తులతో పరిచయం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు తొలగి సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు సోదరులతోటి, సోదరీమణులతోటి చక్కగా కలుస్తారు. అలాగే విజయాలు మీకు సంతోషాన్ని ఇస్తాయని చెప్పచ్చు. మీ విజయం అలాగే పోలీస్ కోర్టుల నుంచి లేదా పోలీస్ కేసుల నుంచి, కోర్టు కేసుల నుంచి బయటపడతారు. కొన్ని రకాల సమస్యలు రాజీ మార్గం ద్వారా అంటే ఏదైనా సమస్య ఉంటే కనుక రాజీ చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల కూడా అనుకూలంగా కనపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ముందు కన్నా చురుగ్గా పనిచేస్తారు. ఈరోజు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పెళ్లి దాకా వెళతాయి. ఇష్టమైన వారితో సమయాన్ని కాలం గడుపుతారు. భార్యాభర్తలు ఒకరొకరు అన్యోన్యంగా లేదా మాటామంతి మాట్లాడుకోవడం, ప్రేమించుకోవడం చేస్తారని చెప్పచ్చు. అలాగే మీ పిల్లలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహాలు కానీ, భూములు కానీ, కొత్త స్థలాలు కానీ, పొలాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఈరోజు చాలా అనుకూలంగా కనబడుతోంది. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. ఇతరులకు కూడా సలహాలు ఇవ్వగలుగుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధిలోకి వెళతారు. అయితే ఈరోజు ఈ రాశివారు సంకట నాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బుల్ని అనవసరంగా దుబారాగా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టి చెడు వ్యసనాలకు బానిసయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. అలాగే కొంతమంది స్నేహితులు కూడా మిమ్మల్ని అపహాస్యం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి అనవసరమైన వివాదాలు, మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులు మీ వ్యాపారానికి పోటీ వచ్చే వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల వ్యాపార లాభాలు తగ్గుతాయి మీకు. స్త్రీలకి భర్త మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఆవేదన, అనవసరమైనటువంటి బాధన దిగడం, ఇంట్లో ప్రశాంతతను పాడు చేసుకోవడం, అనుమానించడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అక్కడ మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. వచ్చే ఆదాయం కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా భయపెడుతున్నాయి మిమ్మల్ని. పొదుపు చేద్దామనుకున్న ఏదో రకమైనటువంటి అత్యవసరమైన ఖర్చు మీ చేత ఇబ్బంది పెట్టిస్తుంది. పాత అప్పులు తీర్చడానికి, కొత్త అప్పులు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల ఆర్థికంగా బాగా నలిగిపోతారని చెప్పచ్చు. దూరపు ప్రయాణాల్లో సమయపాలన పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో అలసట, ఒళ్ళు నొప్పులు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దంపతుల మధ్య అపార్థాలు రావడం, కుటుంబంలో పెద్దల అనారోగ్య పరిస్థితి వల్ల ఆందోళన కనపడుతోంది. కొంతమంది మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తులు ఉంటుంటారు. జాగ్రత్త. మీరు కోప్పడితే మీ పనులే ఆగిపోతుంటాయి కాబట్టి ఆవేశాన్ని అణుచుకుని మౌనంగా మీ పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలోచనలు నిలకడగా లేకపోవడం, మానసిక ఆందోళన, యాంగ్జైటీ పెరగడం, నిద్ర లేకపోవడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రేమికులు కొంచెం తక్కువగా మాట్లాడుకోవడం మంచిది. ఈరోజు భార్యాభర్తల మధ్య కొంచెం మనసులు దూరంగా ఉన్నా కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శించడం, వీటి వల్ల అనుబంధం దెబ్బతింటూ జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, భూములు, వాహనాలు కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నష్టం కనపడుతుంది. జాగ్రత్త. మీ ముఖం మీదే కొంతమంది పొగుడుతుంటారు, వెనకాల గోతులు తీస్తుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మకండి. ఇంటి రహస్యాలు బయటపెట్టకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రాశివారు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి చదువులో ఆసక్తి తగ్గి మళ్ళా చదవాలని ఉత్సాహం పెరుగుతుందని చెప్పచ్చు. చదువు యొక్క విలువ బాగా తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి, శుభవార్త వింటారు. నిరుద్యోగులు కూడా కోరుకున్నటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు పొందాలి అనేటటువంటి వ్యాపార నిర్ణయాలు, వ్యాపారం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. స్త్రీలు ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుందని చెప్పచ్చు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ కూడా గృహం కొనడం కానీ, వాహనం కొనడం కానీ కలిసి వస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, ఎల్ఐసి పాలసీలు కట్టడం లాంటివి మంచి పనులు చేస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల కోసం చేసేటటువంటి ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తొలగి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మీలో ఏదైనా సాధించాలన్న తపన, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. వ్యాయామాలు చేస్తారు.
నిద్ర పట్ల, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ప్రేమికులు కూడా వివాహం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తలు చాలా శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమికులు కూడా శారీరకంగా కలిసే అవకాశం కనపడుతోంది. బంగారు ఆభరణాలు, వస్త్రాలు, సెల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. నూతన గృహయోగం కనపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు లభించే అవకాశం కనపడుతోంది. ఆలయాలు దర్శనం చేయడం, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేయడం, వీటి వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు నవగ్రహ పీడా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ఇష్టపడడం కానీ, తోటి విద్యార్థులతో పోటీ పడడం కానీ, చదువు పట్ల ఆసక్తి కానీ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్ కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో ఉండేటటువంటి టెన్షన్లు తగ్గి ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతారు ప్రైవేటు ఉద్యోగస్తులు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా చిన్న చిన్న మార్పులు చేయడం, వ్యాపార లాభాలు పొందే ప్రయత్నంలో సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. స్త్రీలకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన కానీ బాగా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గృహం కొనేటటువంటి అవకాశం కానీ, గృహ మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ అనుకూలిస్తాయి. గతంలో దాచినటువంటి డబ్బులు ఈరోజు మీకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందే పరిస్థితి కనపడుతోంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనుల కోసం చేసేటటువంటి ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. అలాగే ప్రయాణాల్లో కూడా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఏర్పడడం, అలాగే శత్రువుల పట్ల విజయం పొందడం కూడా కనపడుతోంది. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి సరైన గుణపాఠం కూడా ఈరోజు చెప్పగలుగుతారు. ఆరోగ్యం కోసం లేదా ఆహార నియమాలు మార్పు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం, ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్, సమతుల్య ఆహారం తీసుకోవడం లాంటివి మీకు చాలా దీర్ఘకాలిక రోగాలు తగ్గిస్తాయి. కొత్తగా ఎవరైనా సరే ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ఈరోజు ప్రపోజ్ చేస్తే అంగీకరిస్తారు. ప్రేమికుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. భార్యాభర్తలు ఇంటికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. పిల్లల భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆగిపోయినటువంటి పనులన్నీ ఎదురుకు వెళతాయి. ఆన్లైన్ షాపింగ్లు చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. ఇంట్లో పూజల్లో పాల్గొంటారు. ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి పట్టుదలతో కష్టపడి చదువుతారు. ఉపాధ్యాయుల నుంచి లేదా సీనియర్స్ నుంచి అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ తీసుకోగలుగుతారు. మీ భవిష్యత్తుని మార్చే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో పనిచేయడం, మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా ప్రమోషన్లు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకుని చక్కని ప్రయోగాలు చేసి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని లాభాలు పొందగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసుకోగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి టాలెంట్ బయట ప్రపంచాన్ని చూపించుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీ జీవితాన్ని మార్చేటటువంటి స్నేహితులు ఏర్పడతారని చెప్పొచ్చు. సలహాలు, సూచనలు పాటిస్తారు. డబ్బులు సంపాదించడానికి లేదా ఎక్కువగా డబ్బులు ఆదాయం చేయడానికి లేదా దాచడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అనేక మార్గాలు అన్వేషిస్తారు. గృహం కట్టడానికి, కొనడానికి, వాహనం కొనడానికి రుణాలు లభించే అవకాశం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిపి, ప్రేమించిన వ్యక్తులతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు కూడా పిల్లలకు సంబంధించినటువంటి చదువుల విషయంలోనూ, వివాహం విషయంలోనూ ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. శ్రద్ధ పెడతారు. పెద్ద పెద్ద వివాదాల నుంచి, కోర్టు సమస్యల నుంచి బయటపడడానికి ఈరోజు చక్కని మార్గం కనపడుతుంది. తెల్లవారుజామునే లేవడం కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ ఉత్సాహంగా కనపడతారు. ఈరోజు విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు. ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎదురుకు వెళతాయి. భార్యాభర్తలు కూడా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయని చెప్పొచ్చు. కొత్త బట్టలు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనుగోలు చేసుకునే అవకాశం కనపడుతుంది. సమాజంలో కూడా మంచి కీర్తి, ప్రతిష్టలు, గౌరవాలు బాగా పెరుగుతాయి. అయితే నరదిష్టి అధికంగా కనపడుతుంది కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు శని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదైనా అనుమానం ఉంటే మమ్మల్ని ఫోన్ చేసి సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా
పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నరదిష్టి వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పీడకలు రావడము, లేదా నిద్ర పట్టకపోవడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసరికి అనుమానాలు రావడము, ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకు కూడా జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.